రైట్, ఇక దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. లాస్ట్ అందరితో దిగెళ్తాం కొంచెం దారి ప్రోగ్రామ్ ఉంది. Waiting for you. He's born. Right. కలుస్తాను, లాస్ట్ లో ఫోటోలు దిగుతాను. కొంచెం దారి ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్, ఏమనుకోండి సార్ ప్రోగ్రామ్ చేస్తాను. అందరూ మీడియా తప్పుడు మాట్లాడారు, మీడియా కనెక్షన్ Today we have the India-Australia Women's World Cup. Yes. We are very excited. ఇక విశాఖలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. సిపిఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత మహిళల ప్రపంచ కప్లో భాగంగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మ్యాచ్ను తిలకించనున్నారు. ఈ సందర్భంగా స్టేడియంలో మితాలీ స్టాండ్, రావి కల్పన గేట్లను మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఇవాళ లోకేష్ పలు అభివృద్ధి పనులకు అయితే శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తుంది. మరి వాటి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ప్రధానంగా లోకేష్ విశాఖమై ఐటీని హబ్ గా చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 15 నెలల్లో కూడా చాలా ఐటీ కంపెనీలు యూగెత్తే పరిస్థితి కనిపిస్తుంది. గూగుల్ వంటి సంస్థలు కూడా రానున్నాయి. ఇదంతా కూడా లోకేష్ కృషి వల్ల జరుగుతుంది అనేది ఎవరు చెప్పినా సరే చెప్పే పరిస్థితి అక్కడ. అయితే ఇవాళ లోకేష్ ఉదయం 9 గంటలకి 10:30 గంటలకు చేరుకోవడం జరిగింది. చేరుకుని రుషికొండలోని రుషికొండ ప్రాంతంలో ఉన్నారు. రుషికొండ ప్రాంతంలో ఐటీ సేవ్ హిల్ నెంబర్ 3 వద్ద సిటీ టెక్నాలజీ ఏర్పాటు చేసినటువంటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ లో ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ భూమి పూజ చేశారు. ఆ శిలాఫలకం కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అది ప్రధానంగా ఈ ఐటీ కంపెనీలు విస్తరించినట్టు లోకేష్ చాలా ఐటీ కంపెనీలు కూడా అక్కడ భూములు కేటాయించే విషయంపై కూడా అధికారులతోనూ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలతో కూడా చర్చించినారు. ప్రధానంగా ఈ భీమిలి నియోజకవర్గంలో అంతా కూడా ఆ బీచ్ వైపు ఉండటం, ఎక్కువ మంది అటువైతే ఐటీ కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా స్థలాలు అడగడంతో వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఎక్కడెక్కడ స్థలాలు ఉన్నాయని కూడా సేకరించే పనిలో మరి కాసేపట్లో ఈ భూమి పూజ అనంతరం కూడా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్తో కూడా ఇతర ఉన్నతాధికారులతో కూడా చర్చించున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ ఆఫీస్కి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుని అక్కడ కార్యకర్తలు మాట్లాడినంతరం 2:30 గంటలకి విశాఖ క్రికెట్ స్టేడియంకి వెళ్తారు. ప్రపంచ మహిళా కప్పు జరుగుతున్న నేపథ్యంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే మ్యాచ్ ఆయన ఆది నుంచి చివరి వరకు కూడా అంటే 2:30 గంటల నుంచి రాత్రి 11 గంటల దాకా కూడా ఈ మ్యాచ్ పూర్తిగా చూడనున్నారు. ఇందులో భాగంగా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోకేష్ సందర్భంగా అక్కడ ఐటీ సేజ్ అవ్వచ్చు, లేదా స్టేడియం దగ్గర అవ్వచ్చు, ఎటువంటి అవాంఛనీయ సంఘటన కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైనా లోకేష్ మాత్రం ఐటీ కంపెనీలని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, ముందుగా ఐటీ హబ్ గా విశాఖను ఏ విధంగా చేస్తామని చెప్పారో అందుకు అనుగుణంగా ప్రస్తుతం క్షేత్రస్థాయి ఇవన్నీ కూడా శంకుస్థాపన జరగడం పట్ల అయితే విశాఖ వాసులు అయితేనే మొత్తంలో కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిభ. రైట్ వాసు, థ్యాంక్ యూ.